కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమణ అందుబాటులో ఉన్నారు. రమణ, పెద్ద ఎత్తున భక్తజనం అక్కడికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈవినింగ్ కాబట్టి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే మనకు చూడవచ్చు ఒక కోలాహలం, ఒక వాతావరణం, సందడి వాతావరణం మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఫ్లడ్ లైట్స్ వెళ్తురు ఒకసారి మనకు సాయంత్రం ఈ ఒక అందమైన దృశ్యాలను కూడా మనకు చూపిస్తుంది. మనం చూడవచ్చు చాలామంది పెద్ద ఎత్తున భక్త జన సంఖ్య అంతా కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా వేరే ప్రాంతాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్లో గణేష్ నిమజ్జనకు చూడడానికి వచ్చారు. ముఖ్యంగా గణేష్ నిమజ్జనం అంటే ఒక ముంబై, ఒక పూణే గురించి చెప్పుకుంటాం, ఇప్పుడు హైదరాబాద్ గురించి చెప్పుకునే విధంగా ఇక్కడ గణేష్ నిమజ్జనోత్సవం జరుగుతుంది. ఈ క్రమంలో మనం చూడవచ్చు పెద్ద ఎత్తున ఒకవైపు అంటే ఇక్కడ ఒక అందమైన దృశ్యం మనకు కనిపిస్తుంది. ఇటు 3 రంగుల్లో సెక్రటరియేట్లు, విద్యుత్ దీపాలు, మరొక వైపు అటు ట్యాంకు బండి వైపు తరలి వెళ్తున్న పెద్ద ఎత్తున భక్తజనం, మొత్తంగా వినాయక నిమజ్జనంకు తరలి వెళ్తున్న విగ్రహాలు, మొత్తంగా ఒక సందడి వాతావరణం, ఒక జాతర వాతావరణం మనకు కనిపిస్తుంది. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు మాత్రం జరగకుండా పూర్తిగా పోలీసులు అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు. పూర్తిగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ అయితే మళ్లిస్తున్నారు. లోనికి అయితే ఎవరిని వెళ్ళనివ్వడలేదు ఎన్టీఆర్ మార్గ్ వైపు, నెక్లెస్ వైపు. ఎందుకంటే పూర్తిగా అక్కడ కేవలం వినాయక నిమజ్జనానికి వచ్చిన విగ్రహాలతో ఉన్న వాహనాలు మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి. మరొక వైపు మనం చూడవచ్చు అటువైపు 16 క్రేన్లు, అదేవిధంగా ఇటు ట్యాంక్ బండి వైపు 12 క్రేన్లతో మొత్తంగా ఈ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. పూర్తిగా శోభాయాత్ర ద్వారా అందరూ భక్తజనం అంతా కూడా పూర్తిగా గణేషుని పాటలతోని, భజనలతోని ఈ ట్యాంక్ బండ్కు తరలి వస్తున్న పరిస్థితి. గణేశుడు గంగమ్మ ఒడికి చేరుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మొత్తంగా మనకు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దనైతే ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఈ విద్యుత్ దీపాల కాంతిలో ఒక హడావిడి, ఒక ఆనందమైన వాతావరణం అయితే మనం చూడవచ్చు. కార్తిక్. రైట్ రమణ, ఇప్పుడు మెయిన్గా పోలీసుల పర్యవేక్షణ ఎలా ఉంది? ఆల్రెడీ చీకటి పడిన నేపథ్యంలో కొన్ని డార్క్ స్పాట్స్ కానీ అక్కడ ఉన్న నేపథ్యంలో భక్తులు కొంచెం ఈ మ్యాన్ హోల్స్ కానీ వీటిని చూసి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. దానికి సంబంధించి అధికారులు ఎలాంటి చొరవ తీసుకుంటున్నారు? మెయిన్గా ఈ ట్రాఫిక్ ఆంక్షలు, ఎందుకంటే ఆ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకకి భక్తులు అడ్డుపడకుండా ఉండేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కార్తిక్, అంటే ఖచ్చితంగా అంటే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండానే పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే మనకి ఇక్కడ ఈసారి గమనించాల్సిన విషయం ఏంటంటే గతంతో పోలిస్తే విగ్రహాల సంఖ్య నిమజ్జనానికి రావడం అనేది తగ్గిపోయింది. దీంతో కేవలం చూసేవారి సంఖ్య మాత్రమే మనకు అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి పెద్దగా కనిపించడం లేదు. ఇది పెద్ద అధికారులు పెద్ద ఊపిరి పీల్చుకోవాల్సిన అంశం. ఈ క్రమంలో మొత్తంగా చిన్నగా ఎలాంటి ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళని తరలిస్తున్నారు. ముఖ్యంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాల సర్వేలెన్స్లో పూర్తిగా ఇక్కడ భద్రతా చర్యలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మరొక వైపు భక్తులు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు మొత్తం ఎక్కడ చూసినా కూడా పీకలు ఊదుకుంటూ, మొత్తంగా ఎక్కడ చూసినా ఒక బుగ్గలతోని ఒక సందడి వాతావరణం మనకు కనిపిస్తుంది. బెలూన్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మొత్తం అంటే ఒక విద్యుత్ దీపాల కాంతితో పాటుగా ఒక గణేష్ నామస్మరణ, అదేవిధంగా గణేష్ నిమజ్జనానికి తరలివచ్చే భక్తుల సంఖ్యతోని మొత్తంగా ఒక కోలాహలమైన వాతావరణం అయితే మనకు ట్యాంక్ బండ్ పరిసరాల్లో కనిపిస్తుంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద పూర్తి స్థాయిలో అంటే మెయిన్ సెంటర్గా చెప్పుకోవచ్చు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరే ప్రతి విగ్రహం, ఏ విగ్రహం అయినా ఇక్కడి నుంచే వెళ్ళాల్సి ఉంటుంది. అటు ఎన్టీఆర్ మార్క్ అయినా, ఇటు ట్యాంక్ బండ్ వైపుకైనా మళ్ళాల్సిన పరిస్థితిలో ఇక్కడి నుంచే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మొత్తంగా చూస్తే కనుక ఇక్కడ ఒక సందడి వాతావరణం, ఇక్కడ అన్ని ప్రతి విగ్రహాన్ని చూడవచ్చు అనే ఒక ఉద్దేశంతో చాలామంది భక్తజనం అంతా కూడా ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిన ఈ ప్రాంతంలోకి రావడం, అదేవిధంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించి కూడా మనం చూడవచ్చు. ఇలాంటివన్నీ కూడా చాలా చోట్ల ఏర్పాటు చేసి వాళ్ళు ఆహ్వానాన్ని, స్వాగతాన్ని పలుకుతున్న దృశ్యాలు, మొత్తంగా ఒక సందడి వాతావరణం, ఒక కోలాహలమైన వాతావరణం అయితే మనకు ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద కనిపిస్తుంది. కార్తిక్. రైట్ రమణ.